సత్య గారు, ఏమండి? అంటే ఈ కథని 'మహా' కాకుండా వేరే వాళ్ళు చేస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళా? మాహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో, ప్రాబ్లమ్ అది ఈ పర్టిక్యులర్ కథకి. ఆహ్, సో, మీరు మీరు అడిగిన క్వెషన్‌కి అయితే డెఫినెట్‌లీ నాట్. అది మాహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ నాకు నేను మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆహ్, ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్‌ని అని అనుకున్న దీని నుంచి సో, చాలా సార్లు ఓకే. హైప్ అప్పో లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడమో జరుగుతా ఉంటాయి. బట్ మేమందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వి ఫీల్ నిజంగా అంటే దీనికేమో ఎక్కువ ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్‌నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో, మేము ఏది కూడా హైప్ చేసి చెప్పిందైతే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్ నేను నేను ముందు నుంచి ఏమన్నానంటే మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక 'బాహుబలి', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'రాహు బహదూర్' అని అంటారు. మన 'రాహు బహదూర్' అనే సినిమాని రికమెండేషన్‌గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైప్ అప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్‌ఫుల్‌గా ఫీల్ అయ్యి, అరే! మా సినిమా రికమెండేషన్‌లో ఉంటదని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే. ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటదని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సార్ నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే. జూలై 4థ్ రీబర్త్ లాగా అని అంటున్నారు కదా! నాకు మైండ్‌లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ 'రావు బహదూర్' గురించి. నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తది. నేను అసల ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు. ఈ టైప్‌లో అందరూ చెప్పేవారు. సో, అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్‌మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్‌మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్‌మెంట్‌లనేది రోజు నా పక్కనే ఉంటది. మేమిద్దరం ఆ! రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తా ఉంటాం. సో, నాకు డిసప్పాయింట్‌మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్‌లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికల్లీ. ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3 అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే! ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్ ఆళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని ఆళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్‌లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే 'రాబోదూర్' లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ‌లా ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్‌లీ అది సక్సెస్ వస్తది. దాన్నట్టు డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్ సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహా లాంటోడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్‌గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా! బయట దేశంకి వెళ్ళినప్పుడు అని. ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు. అక్కడ యూఎస్‌లో చాలామంది అమెరికన్స్ అందరూ చూసి అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దిస్ ఇస్ ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అడేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ 'రావు బహదూర్' అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ యెస్ థాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నంబర్ నాకు నిజంగా నా లైఫ్ అంటే ఇట్స్ ఫస్ట్ డే వచ్చింది అది. మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్‌కి నేను నిజంగా ఈ నేను ఇందాక మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత అంత మాట ఎవరు అనరు కదా! అరే దిస్ విల్ బి మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్. లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మాహా ఈ సినిమా వేరు వేరు కెపాసిటీల్లో వేరు వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలీదు. హీరోతో ట్రై చేస్తున్నప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు ఈ సినిమా
అంటే మహా లాంటి సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికే వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే, నేను ఈరోజు అంటే ఈరోజు అనుకోని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కామరేటరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే, లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్, నేను చేస్తున్నాను, అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలా సార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డు. నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం. నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. Satya has to be celebrated, sir. Satya has to be celebrated big time. Adi ante for his heart in the competitive chaotic world lo, to have that heart of gold, it is very difficult to ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా దేర్ ఈజ్ ఎ సేయింగ్, యునో ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు. అట్లా నిన్న సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్గా తనకు డైరెక్టర్గా, నువ్వు నమ్మిన డైరెక్టర్కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, ఇట్ హస్ ఆల్ ఫాలెన్ టు ది ప్లేస్. మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది ఉమామహేశ్వర్ అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షర్త్ చెప్పాడు. 4 అని ఇచ్చు కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏది ఉందో అదే చెప్పాలి. ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటుంది నెంబరు, నా బర్త్డే కదా నూరికే అంటే శరత్ అండ్ అనురాగ్ వాళ్ళు నో వీ వాంట్ టు tell what is like are true and it was a great number. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పార్టీకి 10 లక్షలు కూడా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొక మాట, మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హ్యాస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. దట్స్ ఇట్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీగా ఇప్పుడు నిజాయితీగా చెప్తా. మహా వెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు, నీకు ఎక్కడ అసలు ఈ ఎటు పట్టుకెళ్తున్నాను నన్ను పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా? లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే నాకు కూడా తెలుసుకోవాలని. ఎస్ డెఫినెట్లీ సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేనేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహాకున్న ఒక దీని అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను,
ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండగుత్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ టైం వన్ టైం కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్, నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా సార్, ఫంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. One last question for Deepa. So, what was your exact feeling right now? Because మీరు ఏడ్చారు, మేము అందరం చూసాం, చాలామంది ఎమోషనల్ కూడా అయ్యారు ఇక్కడ వెనకాల కూర్చుని. ఫ్యూ ఆర్ దేర్ యువర్ ఫ్యాన్స్, ఏడుస్తుంది వై యు ఆర్ నాట్ కనెక్టింగ్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల కూర్చున్న యాంకర్స్లో. సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ రైట్ నో? హౌ హ్యాపీ యు ఆర్ అంటే వాట్ యూ విల్ సే? My exact feeling right now is cloud 9. I can't. రకరకాలుగా I'm just, I'm just going with the flow, and I'm very grateful that I'm being a part of this wonderful film here. I never thought that I could be here. It is a dream come true moment for me, and for working as a nurse in the film. In real life, kuda nenu oka she nurse. was a nurse. BSc nurse. So he didn't even know that I am a nurse. So it was. నాకందరూ డాక్టర్లు, నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళే వస్తారు, తగులుతారు. లాస్ట్ అప్పుడు డాక్టర్ రూపా కోడివారు, సో ఇప్పుడు ఈమె నా ఫస్ట్ ప్రొడ్యూసర్ డాక్టరు, సో అందరు మెడికల్ ఫీల్డ్ నుంచే వస్తారు. వాళ్ళతో మీరు బాగా యాక్ట్ చేయించగలుగుతున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. Thank you so much. This note, I actually want to know what you felt after watching the film, because coming from a woman is నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫిల్మ్ జర్నలిస్టులందరికీ. కెన్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం ప్లీజ్? బికాజ్ ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, నేను నిన్ననే అది అర్థం చేసుకున్నా చాలాసేపు ఆలోచించి. చెప్పా కదా ఫస్ట్ షాకర్స్ తర్వాత కూర్చుని ఏం జరుగుతుందో. సో వెన్ యూ మేక్ ఎ ఫిల్మ్ అబౌట్ పేట్రియార్కీ, so we have to understand that 99.99% of film journalism journalists are men, and patriarchy is directly associated with men. దాంట్లో చీలికి వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు ఏకీభవించి వచ్చి పేట్రియార్కీ గురించి క్వశ్చన్ చేస్తే ఒకళ్ళు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనుకోవచ్చు. సర్వసాధారణ మానవ సహజం అది. సో ఇఫ్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం, సో దే విల్ బీ ఎ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్ నా డైరెక్షన్, మరి నువ్వు మగాడివే కదా, నువ్వు సినిమా తీసావు కదా అని చెప్పేసి అంటే, నా డైరెక్షన్ టీంలో ఉన్న ఉమెన్ అందరు నన్ను ఏ రోజైనా నిలబెట్టి కడిగేయచ్చు. అట్లా వాళ్ళు మాట్లాడతారు. అండ్ నా రైటింగ్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ అచ్చమ్మ క్యారెక్టర్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, బహుశా నేను అచ్చమ్మను ఊహించుకున్న విధానం వేరు కాబట్టి నేను రాశాను, కానీ అచ్చమ్మ అనే పాత్రని నాకు సజెస్ట్ చేసిన మీనా గారు అని చెప్పేసి నా స్టోరీ అండ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ అనమాట. సో ఈరోజు ఆమె
కావచ్చు, లేదంటే పూజా కొల్లూరు, నా ఇంతకుముందు అసోసియేట్ డైరెక్టర్, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా దర్శకురాలు కావచ్చు, వీళ్ళందరూ చదివి దాన్ని అర్థం చేసుకుని, నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకుని ఫ్రమ్ ఉమెన్స్ పిఓవి వాళ్ళు కొన్ని అప్రూవ్ చేసినప్పుడు, ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ దీపా, మీ సినిమా చూశారు కాబట్టి దీపా క్యారెక్టర్ ఎట్లా మలచబడుతుందో, ఎటు ట్రావెల్ చేస్తే తెలుసు కదా. నేను కొన్ని వందల సార్లు అడిగేవాడిని నా టీం మెంబర్స్ని, ఇది ఎక్కడా కూడా ఎలా అభ్యంతరకరంగా ఉందా అని చెప్పేసి. అంటే వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ ఇలా రాసినందుకు థ్యాంక్ యూ, ఎందుకంటే ఉమెన్ని మనుషులుగా కనీసం ఫైనలీ దేవతలా కాదు మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు ఈ సినిమాలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. సో వాళ్ళ బ్యాలెన్స్ అలా తెచ్చుకున్నాను నేను. అలాగే ఇలాంటి సినిమా తీసినప్పుడు బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి ఐ థింక్ ఫిల్మ్ జర్నలిజంలోకి వి నీడ్ మోర్ ఉమెన్. ఐ థింక్ మీ ఉద్దేశం చెప్పాలి, నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి టిల్ నౌ రావ్ బహదూర్ వరకు వెంకటేష్ మహా యాక్టింగ్ చూశాను నేను కొన్ని వాటిలో, అండ్ డైరెక్షన్ పరంగా యూ హ్యావ్ ఇట్ లిటరలీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో దిస్ టైమ్ నేను చూడడం పక్కన పెడితే ఐ హియర్ లాడ్ ఆఫ్ రివ్యూస్, మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ ఫస్ట్ హాఫ్ ఇస్ లిటిల్ స్లో, బట్ ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ దట్ లాస్ట్ 40 నిమిషాలు ఉంటుంది చూడండి, అదిరా సినిమా అంటే. సో మీరేదో ఫస్ట్ హాఫ్ ఇది అనుకుని వెళ్ళిపోతున్నారేమో, లాస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నది మిస్ అయిపోతారు, డోంట్ గో అని చాలామంది చెప్పడం నేను విన్నాను ఫ్రమ్ ద కామన్ ఆడియన్స్, ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సత్యదేవ్ గారి యాక్టింగ్ని మీరు తీసినంత బాగా, మీరు బయటికి తీసుకొచ్చినంత బాగా ఇంకెవరి దగ్గర అన్నా అంటే నేను కొంచెం కష్టమే చూడడం, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ఆయన ద్వారా తీసుకురావడం, ఉమామహేశ్వరరావు కావచ్చు, ఇది కావచ్చు, ఇట్ వాజ్ లైక్ టూ బ్యూటిఫుల్ ఎఫెక్ట్, టూ బ్యూటిఫుల్ యాక్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ టీమ్ అనమాట. మీరు అందరూ కష్టపడి ఇష్టపడి ఇన్ని సంవత్సరాలు దీని మీద పెట్టి తీసినందుకు ఆ యొక్క ఎసెన్స్ని మీరు ఈరోజు ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So thank you media, thank you to the whole team, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Film is Thanks in to theaters, the whole please media. go watch. Thank you. Thanks to the whole media.